repository. Okay, this is free. Nexus is free, by the way. Okay, free కొంచెం నామినల్ ఛార్జ్ ఉన్నట్టుంది. సో ప్లీజ్ యూజ్ ద నెక్సస్ బ్రౌజర్. ఓపెన్ సోర్స్ కదా, ఫ్రీ అనుకుంటాను. కాకపోతే మనం ఎంటర్ప్రైజ్ సపోర్ట్ ఐ థింక్ ఇట్ కాస్ట్. ఓకే, ఇట్ ఈస్ ఎంటర్ప్రైజ్ దెన్ ఇట్స్ యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. Step Nexus Docker Pro lets you nest multiple docs, integrate shells and a host of. కానీ చాలా మటుకు ఫ్రీ ఫీచర్స్ ఆర్ ఇనఫ్ అంటున్నారు. కానీ దాని కాంపిటీటర్ ఏంటంటే JFrog Artifactory. Say JFrog Artifactory. JFrog Artifactory. So that is simply equal to Universal Artifact Repository Manager JFrog. Okay, start for free. Kani, I think it is licensed. JFrog license na open source కదా. Okay. No. The core of the DevOps automation. Ipudu Abhijit company la they are using JFrog Artifactory. Okay. End-to-end DevOps acceleration, Artifactory, store and manage. Same thing as Nexus. కానీ మూవ్ అవుతుంది. ఏది యూజ్ చేస్తున్నారు ఎక్కువ? Jeff, that is simply equal to Nexus, right? Artifactory. I think no one is saying specifically Nexus. I think it's just Jenkins like that they are asking. ఇంటిగ్రేషన్ లో అడుగుతున్నారు. ఎందుకంటే నేను జర్మన్ వెబ్సైట్ లో ఉన్నాను. సారీ. సర్చింగ్ జర్మనీ చేస్తుంది. యూరోప్ లో పనిచేయి వెంకట్, ఐ విల్ గెట్ యు అ జాబ్ హియర్ ఆరామ్ సే అండ్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు పే ట్యాక్స్. ఇంకో మంచి ఐడియా పడినా నేను. మనం యూరోప్ వెళ్ళాలి కదా, మనకి మళ్ళీ అది వర్క్ పర్మిట్ కావాలి కదా. ఇప్పుడు ఎవరు ఏం అవసరం లే, అంటే వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ బిల్డింగ్ ఇస్తే ఓకే. ఇక్కడ బిల్డింగ్ ఇస్తే రిమోట్ లో నువ్వు పని చేస్తున్నావు. ఆ కంపెనీ ఏదైతే నీకు హోల్డింగ్ కంపెనీ ఉందో వాళ్ళకి యూరోప్ లో కూడా అది ఉంది, యూకే లో కూడా ఆఫీస్ ఉన్నది వాళ్ళకి. యు ఆర్ వర్కింగ్ త్రూ దేర్ యూకే ఆఫీస్. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో లైక్ దట్. ఓకే, సో యూరోప్ లో అప్పుడు వీడికి ట్యాక్స్ తెలీదు వచ్చినట్టు. ఆడికి ఏమనుకుంటాడు, మనకెందుకు రా బాధ, వాడు యునైటెడ్ కింగ్డమ్ సిటిజన్, దే ఆర్ గెటింగ్ పేడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. Searched selections include my configured countries. Artifactory. అందరు రిమోటే అయిపోయిన రా బాబు, ఇప్పుడు ఎవరు ఇంటికి రమ్మనట్లేదు. యూ స్టార్ట్ అప్లైయింగ్ వెంకట్. ఏమైతుంది, మనం వస్తున్నాయా నేను చెప్పిన దాంట్లో? నువ్వు కొత్త ఈ సివి అయితే అప్లై చేయలేదు ఇంకా. నేను పాత సివికి మొన్న ఒక కాల్ వచ్చింది, విలియం హిల్ గేమింగ్ ఉంది కదా, ఏమంటాడు వాడు? అన్నాడు మళ్ళీ ఈమెయిల్ పంపిస్తానన్నాడు, పంపించలేదు. అంటే మాట్లాడాడు, ఈమెయిల్ పంపిస్తాడు. ఏజెంట్
ఏజెంట్ 550 అవుట్ సైడ్ అన్నాడు. బట్ మళ్ళీ ఇది చేయలేదాడు ఇంకా ఏజెంట్. ఇది జియో ఏదో ఉంది కదా, జియో జియో ఏజెంట్ కాదు, అదే ఏజెంట్ కాదు, కంపెనీ పేరు జియోతో స్టార్ట్ అవుతుంది. పాతది పెట్టకు నువ్వు, అనవసరంగా లాక్ అవుతుంది రెజ్యూమే వాళ్ళ దాంట్లో. నా పాత దాంట్లో నేను నా నేమ్ పెట్టలేదు, ఓన్లీ టెస్టింగ్ అట్లే ఉంది. ఇంకా నేను అప్లై చేయట్లా, కొత్తది ఇంకా స్టార్ట్ చేయలే, ఇంకా అప్లై కొత్తది పెట్టేస్తే నీకు వాడు లైవ్ క్లయింట్ కనిపించాలబ్బా బేసికలీ వాళ్ళకి కాన్ఫిడెన్స్. ఎందుకంటే క్లౌడే కొత్తది, సగం మందికి వచ్చిన వాళ్ళకి సగం మందికి హాఫ్ నాలెడ్జ్ దాంట్లో. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంత డబ్బులు ఇస్తున్నారంటే ఓకే వీడికి అన్ని చూసుకుంటాడులే అనే నమ్మకం వాళ్ళకి కలగాల అంతే బేసికలీ. నెక్సస్ ఇక్కడ ఏముందాడా, నెక్సస్ ఇది జర్మన్, ఇది యూబాష్ డాయిష్ B2C1 and English. AWS DevOps engineer with a combination GitHub Jenkins Artifactory. ఓకే, సో మన ఆర్టిఫాక్టరీని ఇంకా నెక్సస్ని కాన్ఫిగర్ చేయగలాలి త్రూ Maven. సింపులే అది. ఇప్పుడు విల్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, సో వీ హ్యావ్ దిస్ థింగ్ స్క్రిప్టెడ్ అండ్ డిక్లరేటివ్ పైప్లైన్స్, Python frameworks Flask and Django, Terraform 0.1 and 0.22 including ECS, EKS, Ansible 2.2 and 2.8, Swarm, Docker, HashiCorp Vault, Groovy for Jenkins files. Platform engineer, DevOps. ఇది ఇక్కడ వచ్చేసింది. ఆల్ రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్సస్. Nexus is still the most popular one if you look at it. Yeah, free. Why basically like why would Europe లో ఎక్కువ నెక్సస్ వాడుతున్నట్టున్నారు, ఇంగ్లాండ్లో కూడా ఎక్కువ ఇదే చేస్తున్నారు నెక్సస్. కానీ ఇప్పుడు ఇక ఇది ఎక్కువైపోయింది. ఇది రెల్ సెంటాస్, ఉబుంటు, క్లౌడ్ ఇన్ఫ్రా ప్రొవిజన్ అండ్ మేనేజ్మెంట్, బిట్ బకెట్, నెక్స్ట్ Ansible, Terraform, Capistrano, Neo, Capistrano అవసరం లేదు. బ్రాడ్ నాలెడ్జ్ ఆఫ్ AWS, కంటైనర్, డాకర్, కుబర్నెటిస్, మానిటరింగ్ టూల్ ఏదో ఒకటి. ఎల్క్ నేర్చుకుందాం మనము. ఐ విల్ టీచ్ యూ ఎల్క్ బికాజ్ ఐఎమ్ లెర్నింగ్ ఎలాస్టిక్ సర్చ్ ఎనీవే. Nagios కూడా ఈజీనే యాక్టెడ్. Nagios is quite easy. Nagios, Datadog అన్ని అవి సేమా మొత్తం మానిటరింగ్ టూల్స్ అన్ని ఎందుకు యూజ్ చేస్తారు? టూల్స్ అంటే ఇవన్నీ క్లౌడ్ వాచ్ కదా, క్లౌడ్ వాచ్ ఫ్యామిలీ ఇవన్నీ. ఓకే, స్టాక్ ఇక్కడ ఇది ఉంది. సో ఇక్కడ మన కాంట్రాక్ట్. యా, అరే అభిజిత్, నేను ఇంకో జాబ్ పడితే చేస్తావారా నువ్వు? ఈ నుంచి పైసలు ఇస్తా. హలో, ఇంకోటి ఉన్నాడులే రాకేష్, కానీ ట్రైన్ అవుతున్నాడు, రెడీ లేడు ఆయన బాగానే చేస్తాడు. ఆయన మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, కానీ జాబ్ లేదు 1 year నుంచి, 6 months నుంచి. ఎందుకంటే ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేసేటోడు ఆయన. ఆయిల్ మొత్తం చెప్పయింది కదా, మొత్తం వరల్డ్ వైడ్. అంటే 2 జాబులు చేస్తే మనం అంటే ఇప్పుడు అంటే అవుట్ సైడ్ అయితే ఓకే, కానీ ఇన్సైడ్ అయితే కష్టం కదా. ఇప్పుడు ఈ జాబ్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఈ జాబ్ అయితే టోటల్ ఐ వోంట్ లీవ్ దిస్ జాబ్. ఓకే, బికాస్ మనం ఏం చేయొచ్చు అంటే అవుట్ సైడ్ యూరోప్ పని చేస్తే రెవల్యూట్ అని ఒకటి ఉంది బ్యాంక్. ఓకే, రెవల్యూట్ లో ఇది నేను ఈరోజు బేసికలీ ఆమె చెప్పింది అనమాట. ఆమె ఎందుకు వాడుతుంది అంటే రెవల్యూట్ పౌండ్ రేట్, ఎక్స్చేంజ్ రేట్ అంత బాగాలేదని షీఈస్ జస్ట్ స్టోరింగ్ ద మనీ దేర్. ఆమె దగ్గర $500,000 హౌస్ ఉందంట. ఓకే, అంటే వాళ్ళ భర్తకి ఆమె ఎక్కువ సంపాదిస్తుంది అంట వాళ్ళ భర్త కంటే. ఆమె నార్త్ ఇండియన్, స్నేహ అని. ఇక్కడ చూద్దాం, ఇది ఆమె ఏందిరా,
slack.com. అభిజిత్ ఉన్నావా? ఉన్నాడు. ఎంత ఇస్తున్నారా ఇప్పుడు నీకు జీతం? నేను 10 ఇస్తా నీకు. ఓకే, I'll pay you 10 lakhs. ఓకే, సో దాని తర్వాత విల్ ట్రై టు గెట్ యూ హియర్. నేనేందంటే నువ్వు ఉన్నావు, వెంకట్ ఉన్నాడు, నేనున్నా, వీడు రాకేష్ గారిని కూడా ఎట్లనో అట్లా ఇక్కడ తీసుకొస్తే మనమే ఒక $1 million ప్రాజెక్ట్ మనం పట్టుకొచ్చినాం అనుకో. ఎందుకంటే ఇప్పుడు స్కిల్స్ ఎవరికి ఏం చేయాలో తెలియట్లేదు ఇండియాలోనా, నీకు తెలుసు కదా. అవునరా, మీ ప్రాజెక్ట్లో ఎవరు బాగా పనిచేసిండ్రు? మీరే చేసిండ్రా లేకపోతే ఆల్రెడీ చేసి ఉన్నదాన్ని మీరు సరిదిద్దిండ్రా? మేమే కొత్తగా చేసినాం ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఆ ఏపీఐకి అట్లా చేసినాం. ఓపెన్ షిఫ్ట్ ఎవరు చేసిండ్రు? ఏపీఐ అనేది మాకు ఒక లైక్ ఫీచర్ లెక్క వచ్చింది. అకార్డింగ్ టు ద అదో పార్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ లెక్క చేసినాము. లైక్ ఏపీఐ కోడ్ రాసిన అక్కడ నుంచి లైక్ ఎక్కువ వరకు ఈ డిప్లాయ్మెంట్ అనేది ఆన్షోర్ చూసుకున్నాడు, కానీ వి ఆల్సో సపోర్టెడ్. వాడే చేసుకున్నాడా ఓపెన్ షిఫ్ట్ మొత్తం? వాడే చేసిందా? అంటే మా దానికి బాగా సెక్యూరిటీ రిలేటెడ్ వాళ్ళు బాగా పర్మిషన్స్ తీసుకొని రావాలన్న. మేము ఏంటిదంటే కాన్ఫిగరేషన్స్, నేమ్ స్పేసెస్ ఎట్లా వీటిపైన ఎలా చేస్తున్నారో అవన్నీ మేము వికీ చూసి అనలైజ్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ చేసి ఇచ్చినాము, ఏది పెడితే ఏది బాగుంటుంది అని. వాళ్ళు ఏం చేసిండ్రు, ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళ ఇది ఉంటుంది కదా, లైక్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చూపెట్టి అప్రూవ్ చేసి వాళ్ళు ఐ మీన్ లైక్ క్రియేట్ చేసారు ఎంత కోడ్ రాసింది ఇప్పుడు? ఏపీఐ అంటే ఏముందా, రెస్ట్ అండ్ పాయింటే కదా. ఎస్ అది మాది ఇంటర్మీడియట్ ఏపీఐ అన్న. ఎట్లా అంటే ట్రాన్స్ యూనియన్ వెండార్ ఉంటుంది ఒకటి, ఆ వెండర్ దగ్గర నుంచి వాడిని హిస్టరీ స్కోర్ తీసుకొచ్చి మా యొక్క లెగసీ సిస్టమ్ ఉంటుంది అన్నట్టు, ఆ లెగసీ సిస్టమ్కి పాస్ చేస్తే వాడు తీసుకుపోయి డేటాబేస్ అని ఒకటి ఉంటుంది, దానికి పాస్ చేస్తే వాడు ఇన్సూరెన్స్ ఇస్తాడు. ఇన్సూరెన్స్ ప్రీమియము క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తాడు. ఈ వెహికల్ హిస్టరీ స్కోర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అని వాడు అట్లా చేసిన అన్నట్టు. Basically you are pulling data from somewhere and then you are submitting, దాన్ని పార్స్ చేసి you are